अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఇవాళ ఇక్కడ కొన్ని విషయాలు బాబా చెప్పినవి, బాబా చెప్పారని ఎరిచి చెప్పినవి కథలతో పాటుగా తెలుసుకుందాం. బాబా ఏమన్నారో చూద్దాం. ఇక్కడ ఎరిచి చెప్తున్నాడు బాబా ఏమన్నారు, సంపద గురించి బాబా ఏమన్నారు. ఐశ్వర్యం, సంపద, ధనం, ఎవరైనా ధనాన్ని కూడబెట్టచ్చా అనే ప్రశ్నకి కూడబెట్టుకోవచ్చా లేదా, ధనాన్ని కూడబెట్టుకోవచ్చా లేదా అన్న విషయాన్ని బాబా చెప్పారట. ఎవరైనా ఐశ్వర్యాన్ని, ధనాన్ని కూడబెట్టవచ్చు అని బాబా స్పష్టంగా చెప్పారు. అతనికున్న శక్తి, వనరులు ఉపయోగించుకొని అతను సంపాదించవచ్చు. కానీ ఆ ధనం పట్ల వ్యామోహం ఉండకూడదు, దాన్ని ఖర్చు చెయ్యాలి. అలా సంపాదన, వినియోగము రెండు పక్కపక్కగా ఉండాలి, పక్కపక్కగా నడవాలి, హ్యాండ్ ఇన్ హ్యాండ్. అదే ధనం సంపాదించడానికి, కూడబెట్టడానికి సరి అయిన మార్గం. ఆ విధంగా చేస్తూ ఉంటే ధనం సంపాదించవచ్చు, కూడబెట్టవచ్చు. కానీ అది ఎలాగా, ధనం సంపాదించటం, దాన్ని మళ్ళీ ఉపయోగించటం చేసేటప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు ఎందరో ఇతరులు నీ నుండి ఉపకారం పొంది భగవంతుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తుంటారు. నువ్వు ధనం సంపాదిస్తున్నావు, దాన్ని ఖర్చు కూడా చేస్తున్నావు. ఖర్చు చేయడం అంటే ఇతరులకు సహాయం చేయటం అలాంటివి అన్నమాట, వినియోగం. దాన్ని సరైన విధానంలో వినియోగిస్తున్నావు. వినియోగిస్తున్న సమయంలో ఏమవుతుంది, ఆ ఇతరులు ఎవరైతే నీ నుండి లాభం పొందారో, నీ నుండి సహాయం పొందారో, వాళ్ళు నీ నుండి ఉపకారం పొంది భగవంతుణ్ణి కీర్తిస్తారు. వారి ద్వారా నువ్వు ఆశీస్సులను సంపాదిస్తావు. ఆ భగవంతుడు సమృద్ధిగా ఇచ్చేవాడు, ఎవరికీ లేదనకుండా ఇచ్చేవాడు ఆయన. దీనిని ఎలా చెయ్యాలో బాబా ఇక్కడ మళ్ళీ మనకి స్వయంగా చూపించారు అని చెప్పి ఎరిచి చెప్తున్నాడు. స్వయంగా బాబా ఆచరించి చూపించారట ఈ విషయం. ధనాన్ని ఎలా వినియోగించాలి, వినియోగిస్తే అవతలి వాళ్ళు, ఉపకారం పొందిన వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి కీర్తిస్తారు అనే విషయాన్ని స్వయంగా బాబా ఆచరించారు అని చెప్పి ఎరిచి చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆ ఎరిచి ఇప్పుడు ఆ కథలోకి వస్తున్నాడు. అంటే బాబా చెప్పేవారట మండలి వారిని, ముఖ్యంగా ఎరిచిని ఎప్పుడు చెప్తుండేవారు. నవజీవనంలో కూడా బాబా ఇలాగే చెప్పారు ఇతనికి. ఏమని, ఎవరో డబ్బులు ఇస్తే నేను డబ్బు తాకను అని చెప్తే, కాదు కాదు బాబా తీసుకోవాలని వదిలిపెట్టినప్పుడు ఆ డబ్బులు ఎరిచిని తీసుకోమని, ఎరిచి జేబులో పెట్టుకున్న తర్వాత అతనికి చెప్తారనమాట. ఉండని, నీకు అవసరం వస్తుంది, నీకు తెలుస్తుంది ఎవరికి ఇవ్వాలో, ఇంకొకళ్ళకి సహాయం చేయడానికి అవి మనం వాడదాము అని చెప్పి చెప్తారు బాబా. అది ఎరిచి చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి కుటుంబాన్ని వెతకమన్నట్ట బాబా. ఎలాంటి కుటుంబం, ఒకప్పుడు బాగా బతికిన వారే ఉండి ఇప్పుడు నిరుపేదలుగా మారి, వారి జీవితం దుర్భరంగా మారిన స్థితిలో ఎవ్వరినీ చేయి చాచి అడగలేరు వాళ్ళు, అభిమానవంతులు. అలాంటి వారు, దీనావస్థలో ఉన్నవారు, అటువంటి కుటుంబాన్ని వెతికి అతనికి సహాయం చెయ్యి అని చెప్పి బాబా ఎరిచ్కి చెప్పడం జరిగింది. అప్పుడు ఎరిచ్ అంటున్నాడు, అలా మేమంతా అటువంటి కుటుంబాల కొరకు వెతికేవాళ్ళం, కానీ వాళ్ళెవరూ తీసుకునేందుకు ఇష్టపడేవాళ్ళు కాదు. చాలా కష్టం మీద వారిని ఒప్పించి బాబా ప్రసాదాన్ని అందించేవారం, బాబా ఇవ్వమన్న సొమ్ముని ఇచ్చేవాళ్ళం. ఏ రకంగానూ మేము మళ్ళీ బాబా గురించి వారికి తెలియనీయకూడదు, చెప్పేవారం కాదు. బాబా ఈ స్వయంగా భగవంతుడు, ఆయన ఇస్తున్నాడు అని చెప్పడానికి వీల్లేదు. అప్పుడు వీళ్ళు సహాయం చేసినప్పుడు, ఎరిచి వెళ్ళి సహాయం చేసినప్పుడు, ధనం సహాయం చేసినప్పుడు వాళ్ళకి అటువంటి వారి మనసులో నుంచి వచ్చే మాట, వాళ్ళు ఏమనేవాళ్ళట, భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించుగాక అని చెప్పి అనేవారుట.
ఆ సహాయం తీసుకొని ఎంతో వాళ్ళని ఒప్పించాక తీసుకొని భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి దీవించేవాళ్ళట. అని ఆ భగవంతుడా, సమయానికి నువ్వు కరెక్ట్గా నాకు కావాల్సిన సమయానికి ఈ రకంగా సహాయం పంపించావా తండ్రి అని చెప్పి కళ్ళమని నీళ్లు పెట్టుకునేవాళ్ళట. ఆ విధంగా భగవంతుడిని వాళ్ళు కీర్తించేవారు అని చెప్తూ, ధనం సంపాదించండి, సంపాదించబడి సరిగ్గా వినియోగించినప్పుడు మనం కూడబెట్టేది ఈ సంపదలే. ఏ సంపదలు? అటువంటి వారి ఆశీస్సులు. కష్టంలో ఉన్న వారి హృదయం లోతుల్లోంచి వచ్చినటువంటి ఆశీస్సుల్ని మనం సంపాదించుకుంటే అదే నిజమైన సంపద. భగవంతుణ్ణి కీర్తించలేకపోయినా ఆయన పనిముట్టుగా ఉన్నప్పుడు నీ ద్వారా పొందిన సహాయంతో ఇతరులు భగవంతుని కీర్తిస్తారు. అలా ధనం సంపాదించి చక్కగా వినియోగించే వ్యక్తి భగవంతుని పరికరం అవుతాడు. ఈ రకంగా కష్టపడి ధనాన్ని సంపాదించి ఇతరులకు సహాయం చేసి వాళ్ళ ఆశీస్సులు పొందినవాడు భగవంతుని పరికరం, భగవంతుని ఇన్స్ట్రుమెంట్. అతను భగవంతుని అతను స్వయంగా తలుచుకోకపోవచ్చు, కీర్తించకపోవచ్చు, ఏమీ పూజ చేయకపోవచ్చు. కానీ ఈ రకంగా అతను ఇతరుల ఆశీస్సులు పొందినప్పుడు అతను భగవంతుడు ఇన్స్ట్రుమెంట్గా పనిచేసిన వాడు అవుతాడు అని చెప్పి చెప్పాడు. మరి బాబా ఏమన్నాడు చూడండి ఇక్కడ. బాబా ఏమన్నారు మామూలుగా ఈ విషయంలో? భౌతికత ఆధ్యాత్మికత సమతుల్యం చేసుకుంటూ జీవితాన్ని గడపాలి. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ వరల్డ్లీ లైఫ్ అండ్ ఆల్సో శారద గారు ఒక్క నిమిషం, మీ వెనకాల రేడియో టీవీ మోగుతాం సార్, తలుపులు వేసేయండి కాస్త. నా వెనకాల లేదు, మరి ఎవరు పెట్టారు? నేను సైలెంట్ గా ఒక రూమ్ లో ఉన్నా. అదే ఆ సౌండ్ వస్తుంది, మీ దాంట్లో సౌండ్ వస్తున్నట్టు చూడండి ఒకసారి. నాకు లేదు సార్. సరే, ఓకే, అందరూ సైలెంట్ గా వెళ్ళిపోండి. శారద మేడం గారు ఆన్లో ఉండాలి, శారద మేడం ఆన్లో ఉండండి. జై బాబా, అందరు దయచేసి మ్యూట్ లో ఉండండి. సరే అమ్మా, నేను చెప్పాను రైట్, మీరు కానీ. అయితే వర్షం అయితే వస్తుంది బయట, అది వర్షం సౌండ్ ఏమో తెలియదు. బాబా ఏమన్నారు? భౌతికత ఆధ్యాత్మికత సమతుల్యం చేసుకుంటూ మాత్రమే జీవితాన్ని గడపాలి. అంటే మీ వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని గడపాలి అని బాబా ఇక్కడ చెప్తున్నారు. అది ఎలా చెయ్యాలి అది కూడా బాబా చెప్తున్నారు. ప్రపంచంలో జీవించు, నీ ప్రాపంచిక విధులను నిర్వర్తించు, కానీ రోజులో కొన్ని క్షణాలు జీవితానికి మించిన భగవంతుని గురించి తప్పించు. నీ జీవితం కంటే ముఖ్యమైనది భగవంతుడు, ఆయన గురించి తప్పించు, నీ విధులన్నీ నిర్వర్తించుకో. ఈ తపన క్రమంగా పెరిగి ఈ భౌతిక ప్రపంచ ఫలితాల నుండి నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది. నేను ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాను అని బాబా స్వయంగా చెప్పారు. సో ఆయన ఇక్కడ ఏమంటున్నారు? ఈ ప్రపంచంలోనే ఉండు, నీ విధులను నిర్వహించు, కానీ దేని గురించి నువ్వు ఆలోచన లేకుండా నీ పనులు చేసుకుంటూ కొన్ని క్షణాలు కనీసం భగవంతుని గురించి మనస్ఫూర్తిగా తపించు. ఆ విధంగా ఉన్నప్పుడు అది నెమ్మదిగా ఆ తపన క్రమంగా పెరిగి నిన్ను ఈ ప్రాపంచిక ఫలితాల నుండి, నువ్వు చేసే కర్మల ఫలితాల నుండి నిన్ను విముక్తి చేస్తుంది. నేను నీకు హెల్ప్ చేస్తాను, ఐ హెల్ప్ యూ స్పిరిచువల్లీ అని బాబా స్వయంగా చెప్పిన మాటలు. సరే, మరొక చిన్న విషయం. మనం మరణించిన తర్వాత మన మీద ఆధారపడిన వారికి మనం ఏర్పాటు చేయాలా? కొంతమందికి వస్తుంటుంది డౌట్, అన్నీ భగవంతుడు చూసుకుంటాడులే, ఆయనే చూసుకుంటాడు, నేనేంటి ఏర్పాటు చేసేది అనుకోవచ్చా? లేదు, మనం ఏర్పాటు చెయ్యాలా? ఇది చాలా మందికి వచ్చే డౌట్. భగవంతుడు మనల్ని ఆచరణాత్మకంగా ఉండమంటాడు, ప్రాక్టికల్ గా ఉండమంటారు. చెమట ఓడ్చి పని చేసి మన ఆహారాన్ని సంపాదించుకోమని చెప్తాడు భగవంతుడు. మన
సాంప్రదాయాలు కూడా ఈ విషయాన్నే చెప్తాయి. ఏమని? కష్టపడందే, ప్రయత్నం చేయకుండానే ఊరికేనే ఏది రాదు, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎలాగా అని చెప్పి మనకు ఒక సామెత ఉంది. ఆ రకంగా మనం కష్టపడాలి, పని చేయాలి, సంపాదించుకోవాలి. అంతేగాని అంతా ఆయన మీద అన్నట్టుగా ఉండకూడదు. ఈ బుద్ధిని ఉపయోగించి మనం జీవిస్తూ ఉండాలి. దివ్య సనాతనుడు భూమిపై అవతరించిన ప్రతిసారి చెప్పేది అదే. ఆయన ఎప్పుడు ఇదే చెప్తున్నాడు, కర్మను ఆచరించు, చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు ఆయన. వారిని అయితే కష్టపడి సంపాదించండి, ఆహారాన్ని సంపాదించుకోండి, మీ మీద ఆధారపడిన వారిని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన వాళ్ళు మీరే కదా. మీ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు? మీ పిల్లలు, ఆ పెళ్లి కాని పిల్లలు, చిన్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు మీ మీద ఇంకా ఆధారపడి ఉన్నారు, ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేదు. అలాగే భార్య ఎప్పుడో పెళ్లి చేసుకుని ఆవిడని తీసుకొచ్చేసారు, ఆవిడ మీ మీద ఆధారపడింది. అలాంటి వారు ఉన్నప్పుడు మీరు బాధ్యత వహించాలి, వాళ్ళ బాధ్యత మీరే వహించాలి. మీరు మరణించాక కూడా వారి బాధ్యత మీదే. వారికి కావలసిన సమకూర్చాలి. మీరు పోయిన తర్వాత కూడా వాళ్ళు బతకడానికి, వాళ్ళు జీవించడానికి సమకూర్చాలి అని చెప్పి బాబా చెప్పారట. అది ఎరిచి చెప్తున్నాడు ఇక్కడ. బాబా మనల్ని ఎప్పుడు ఆచరణాత్మకంగా ఉండమంటారు, ఆచరణాత్మకంగా ఉండమంటారు. దానికి ఉదాహరణ చెప్తున్నాడు ఎరిచ్. ఏమని చెప్తున్నాడు? దీనికి ఉదాహరణ ఏమిటి అంటే, బాబా కూడా ట్రస్ట్ డీడ్ రాయించారు. ఆ ట్రస్ట్ డీడ్ లో తన తదనంతరం తాను ఫిజికల్ గా వెళ్ళిపోయాక, బాబా దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయాక తన మీద ఆధారపడిన వాళ్ళకి వాళ్ళ జీవన భృతి కొరకు ఏర్పాట్లు చేశారు అని చెప్పి ఎరిచ్ ఇక్కడ చెప్తున్నాడు. సో ఆ విధంగా మనం ఏర్పాటు చేయాలా? మన మీద ఆధారపడిన వాళ్ళకి భగవంతుడు చూసుకుంటాడులే అని వదిలేయాలా అంటే అలా కాదు, ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం, ఇప్పుడే బాబా చెప్పిన విషయం అదే. మీరు ఎలా ఉండాలి ప్రపంచంలో? స్పిరిచువాలిటీ అండ్ వరల్డ్లీ లైఫ్ రెండు ది షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని బాబా చెప్పారు కదా. దాని గురించి చిన్న ఎరిచి చెప్తున్నటువంటి విషయం. ఒక వ్యక్తి భోగభాగ్యాలతో తొలతూగుతున్నాడు, అయినా కూడా అతను ఎంతో నిస్సంగంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన గురించి తెలుసుకుందాం అని చెప్పి చెప్తున్నాడు ఎరిచ్ ఇక్కడ. ఆయన పేరు జనకుడు, జనక మహారాజు. ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఈ జనక మహారాజు కూడా ఒకడు. అతడు ఒక సద్గురువు. బయటకు మాత్రం ఆయన సద్గురువు అనే విషయం ఎవరికి తెలియదు, ఆయన రాజు కిందే చూస్తారు అందరూ. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజాపాలన చేసే మహారాజు. అయితే తర్వాత తెలుస్తుంది ఆయన ఎటువంటి వాడు, ఆయన సద్గురు అనే విషయం తర్వాత తెలుస్తుంది. ఆయన పెద్దవాడు అవుతూ ఉన్న కొద్దీ తెలిసి అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. తాను సద్గురువు అనే విషయం ఎవరికీ సాధారణంగా తెలియనిచ్చేవాడు కాదు. ఆయనను గుర్తించిన వారు ఆయన అంతరంగ స్థాయి తెలుసుకునేవారు. అతని రాజ్యంలో భగవంతుణ్ణి అన్వేషించే ఒక సాధు పుంగవుడు ఉన్నాడు. తీవ్రమైన తపన కలిగినవాడు, దేవుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి చూడాలి అనే తపన కలిగినవాడు. అతడు నీటి నుండి బయటపడిన చేపలాగా భగవంతుని కోసం తహతహలాడుతున్నాడు. ప్రభువు చింతనలో నిద్ర లేకుండా, ఆకలి లేకుండా ఉండేవాడు. దాంతో సన్నగా బలహీనంగా తయారయ్యాడు. అయినా అతనిలో ఇంకా అంత తపన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అతను అహం పోలేరుట. అహం అంటే నేను అనేటువంటి ఆ ఫీలింగ్ అది పోలేదు. అయితే సరే, అతను జనక మహారాజు గారి గురించి కొద్దిగా ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నాడనే విషయం తెలిసి ఆయన పరిపూర్ణ సద్గురువు అని తలచి ఆయనను దర్శిస్తే ఆయన నుండి మనం నేర్చుకోవచ్చు, నేను ఎట్లా భగవంతుడిని పొందగలుగుతాననేది తెలుస్తుంది అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఆయన అంతఃపురానికి వచ్చాట.
అలా ఎక్కడి నుంచో నడుచుకుంటూ ఊళ్ళన్నీ దాటుకుంటూ వచ్చాడు. కానీ అక్కడున్న కాపలావాడు అతన్ని లోపలికి పోనీలేదు. జనకుడు సాధువు గురించి విని తన సేవకుని ద్వారా ఏం కావాలి అని జనకుడు ప్రశ్నించాడు. ఆ కాపలావాడు లోపలికి పోనీలా. సరే, ఆ కాపలావాడు వెళ్ళి చెప్పాడు, ఇలా ఎవడో వచ్చాడు మీకోసం మహారాజా అని చెప్తే అప్పుడు అతనికి చెప్పారట మహారాజు, ఏం కావాలో అడుగు అతన్ని, ఏం కావాలి నీకు అని నేను అడుగుతున్నా అని చెప్పి అడుగు పో అని చెప్తే అతను వచ్చి, ఆ కాపలావాడు వచ్చి అడిగాట, చెప్పాట, మహారాజు అడుగుతున్నారు నీకేం కావాలి అని. అప్పుడు అతను అన్నట్ట, మహారాజుతో నేను వచ్చానని చెప్పు, నేను ఫలానా వ్యక్తిని, నా పేరు ఇది, నేను వచ్చానని చెప్పు అన్నట్ట. అంటే అప్పుడు అది మళ్ళీ కాపలావాడు వెళ్ళి రాజుకు చెప్పాడు. అప్పుడు రాజుగారు ఏమన్నాడు, నిన్ను నువ్వు వదిలిపెట్టినప్పుడు రావాల్సింది అని చెప్పు పో అని చెప్పి కాపలావాడికి చెప్పాట. మళ్ళీ ఆ కాపలావాడు వచ్చి ఇతనితో చెప్పాడు, నిన్ను నువ్వు వదిలిపెట్టినప్పుడు రమ్మంటున్నారు రాజుగారు అని చెప్పాట. అయితే అతనికి అర్థం కాలేదుట, నన్ను నేను వదిలిపెట్టడం ఏమిటి, ఇదేంటి గోలా అని చెప్పి అనుకున్నాడు. ఆ రాజుగారు చెప్తుంది ఏంటో అతనికి అర్థం కాల ఆ సాధువుకి. అప్పుడు మళ్ళీ చెప్పాట, తానెవరో మళ్ళీ తన పేరు ఏదో చెప్పి ఎందుకు వచ్చాడో కూడా చెప్పాట. ఈసారి నేను దీనికోసం వచ్చాను, ఈ రకంగా భగవంతుడిని తెలుసుకోవడం కోసం వచ్చాను అంటే మళ్ళీ కాపలావాడు వెళ్ళి ఆయనతో చెప్తే మళ్ళీ జనకుడు ఏమన్నాడు, నిన్ను నీవు వదిలిపెట్టి తిరిగిరా అని చెప్పి చెప్పు పో అని చెప్పాట. అప్పుడు కూడా అతనికి అర్థం కాలేదట. అయితే చివరికి ఏం చేశాడు, కాపలావాడి కాళ్ళ మీద పడ్డాట. దీని అర్థం ఏదో నువ్వే చెప్పు, మీ మహారాజు గారు ఏమంటున్నారు, నన్ను నేను వదిలిపెట్టడం ఏమిటి అని చెప్పి అదేమిటో చెప్పు నాయనా అని చెప్పి అతని కాళ్ళ మీద పడితే ఆ కాపలావాడు చెప్పాట, వాడికి కూడా తెలుసు, నీలోని నేను అనే దాన్ని వదిలిపెట్టి నీ దాసుడిని వచ్చాను అని చెప్పు, అప్పుడు మహారాజు రాణిస్తాడు అని చెప్పాడు. అంటే నీలో నేను అనే దాన్ని వదిలిపెట్టేసి నీ దాసుడిని వచ్చాను స్వామి అని చెప్తే అప్పుడు రాణిస్తారు అని చెప్పి కాపలావాడు చెప్పాట. అప్పుడు అతను అలాగే చేశాట. ఆ సాధువు ఇలాగే చెప్పు రాజుగారికి, నీ దాసుడిని వచ్చాను అని చెప్పు అప్పుడు అని చెప్తే అతను లోపలికి వెళ్ళి మళ్ళీ రాజుకు చెప్తే జనక మహారాజు అతన్ని రానిచ్చాట, లోపలికి అనుమతి ఇచ్చాడు. ఇతను లోపలికి అడుగు పెట్టేసరికి జనకుడు ఎంత వైభోగంగా కూర్చున్నాడో, రాజలాంఛనాలతో రాజరికపు హోదాలో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. తల మీద కిరీటం, వజ్రాల కిరీటం మెరిసిపోతోంది. అని పరివారంతో కొలువు తీరి ఉన్నాడు. ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు. సిరి సంపదలతో తూగుతున్న జనకుణ్ణి చూసిన సాధువు, ఇతను సద్గురువు ఎలా కాగలడు, సద్గురువు ఇలా ఉంటాడా, ఈ రకంగా అనుభవించేస్తున్నాడా అన్ని భోగాలు అని చెప్పి మనసులో అతనికి ఆలోచన వచ్చింది. మరి అతని మనసులోని ఆలోచనలు సద్గురువుకు తెలియదా, తెలుస్తుంది కదా. సరే, రాజుగారు వెంటనే ఏం చెప్పాట, ఒక గిన్నె నిండా పాలను తీసుకురండి అన్నాడు. తీసుకొని వచ్చారు. మంత్రులను పిలిచి పట్టణంలో సడన్ గా ఉత్సవం ఏర్పాటు చేయండి, వీధుల్లో అందరూ ఉత్సవం చేసుకోవాలి, ప్రజలంతా ఉత్సవం చేసుకోవాలని చెప్పి ఆజ్ఞాపించాట. అంతా కోలాహలంగా ఉండాలి, సంగీతము వాయిద్యాలు జోరుగా ఉండాలి అని చెప్పి రాజుగారు ఆజ్ఞాపించాడు. అది అయ్యాక ఒక 2 అధికారులను పిలిచాడు. ఈ సాధువు వైపు తిరిగి జనకుడు అన్నట్ట, ఈ పాలతో నిండిన గిన్నె తీసుకొని పట్టణ వీధుల్లో తిరిగి రావాలి, ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. అలా పాలు కింద పడితే ఈ 2 అధికారులు నీతో పాటే వస్తారు. ఒక చుక్క పాలు కింద పడిందా నీ తలను అక్కడే నరికేస్తారు అని చెప్పాట. రాజుగారి ఆజ్ఞ, చేసేదేం లేదు. ఆ గిన్నె తీసుకొని సరే ప్రభు అని చెప్పి బయలుదేరాడు. అతని పక్కనే 2 అధికారులు వస్తున్నారు. సరే, చేతిలో పాలతో పూర్తిగా నిండిన గిన్నె ఉంది. అధికారులు ఒకడు కుడివైపు ఒకడు ఎడమ వైపు నడుస్తున్నారు. రాజు ఆదేశాన్ని అనుసరించి పట్టణం అంతా కోలాహలంగా ఉంది. ప్రజలు గుంపులుగా వీధుల్లో ఉత్సవం జరుపుకుంటున్నారు. రకరకాల వాయిద్యాలు మోగుతున్నాయి. ఆడుతూ పాడుతూ చప్పట్లు కేరింతలు. అటువంటి పరిసరాల మధ్యగా ఈ సాధువు
పాలతో నిండిన పాత్రను చేతిలో పట్టుకొని నడుస్తున్నాడు. ఏ మాత్రం తొణికిసలాడినా పాలు కింద పడతాయి. అందువల్ల అతను ఆ పాత్ర మీదే దృష్టిని పెట్టి నడుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. తన చుట్టూ ఏం జరుగుతోందో అతనికి ఏమీ తెలియడం లేదు. అతనికి ఏ శబ్దం వినిపించటం లేదు. దృష్టి అంతా పాత్ర మీద ఉంది. చివరికి మొత్తానికి వీధులన్నీ తిరిగి వీళ్ళ ముగ్గురు రాజభవనానికి వచ్చారు. అప్పుడు అధికారులను రాజుగారు అడిగారట, పాలు కింద పడ్డాయా? లేదు లేదు ప్రభు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు జనకుడు ఆ సాధకుడితో అడుగుతున్నాడు, వీధుల్లో నువ్వేం చూసావు అని అడిగాడు. ఇప్పుడు ఆ సాధకుడు, నేనేమీ చూడలేదు స్వామి, నా చేతిలో పాత్రను మాత్రమే చూస్తూ అతి జాగ్రత్తగా నడిచాను అని చెప్పాట. ఏమి వినలేదా పాటలు గాని, అక్కడ ప్రోగ్రామ్స్ ఏం చూడలేదా అని అడిగాట. లేదు, నేను ఈ పాలు కింద పడకుండా జాగ్రత్తగా నడవాలి కదా, ఆ పని చేశానన్నట్టు. అదే విధంగా నేను ఎల్లవేళలా అనంతత్వంలో మునిగి ఉంటూ బాహ్య విషయాల పట్ల దృష్టి పెట్టను అని జనకుడు చెప్పాట. నువ్వు ఏ రకంగా పాత్ర మీద దృష్టి పెట్టావో నేను అదే విధంగా అనంతత్వం అంటే భగవంతుడు, ఆ భగవంతుడి మీద దృష్టి నిలిపాను. ఈ భోగభాగ్యాలు చుట్టూ ఏముంది, ఒంటి మీద ఏముంది, పక్కన నెత్తి మీద ఏం నగలున్నాయి, ఇవి కాదు, నాకు భగవంతుడి మీద నా దృష్టి ఉంటుంది అని చెప్పి జనకుడు చెప్తే, అప్పుడు ఆ సాధకుడు వెంటనే ఆయన పాదాల మీద పడి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అడిగితే ఆయన అతన్ని శిష్యుడిగా తీసుకున్నాడు. ఈ ఈ రకంగా జనకుడు ఒక సద్గురువు అని మనకి అర్థం అవుతుంది. ఇది ఇందులో చెప్పిన విషయం మనకు అర్థమవుతూనే ఉంది. ఈ ప్రపంచంలో జీవిస్తూనే మన విధులు నిర్వహిస్తూనే ఫోకస్ మాత్రం భగవంతుడి మీద ఉండాలి, దృష్టి మాత్రం భగవంతుడి మీద ఉండాలి. ఏది అనుభవించొద్దని చెప్పలా, ఏది వద్దని బాబా చెప్పలా. అన్నీ మీరు సంపాదించుకోండి, అనుభవించండి, ఖర్చు పెట్టండి, అన్నీ చేసుకోండి, కానీ దృష్టి ఎక్కడ ఉండాలి? దిస్ ఇస్ ఆల్ ఇల్యూషన్, గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈస్ ఇల్యూషన్. ఈ విషయాన్ని వెనకాల కీప్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అని చెప్పి బాగా చెప్పారు, అనేక సార్లు చెప్పారు. అది అది గుర్తుంచుకొని బతుకు. ఎందుకంటే మాయ అనేది కమ్ముతూనే ఉంటుంది. మాయ మనల్ని మాటి మాటికి అవి ఇలాంటివి చూడగానే, ఒక నగలో, ఒక వైభోగమో, ఒక ఇల్లు, ఇలాంటివి చూసినప్పుడు ఆ చాలా అందంగా ఉన్న ప్యాలెస్ ఇలాంటివి చూసినప్పుడు అబ్బా ఎంత ఇది అని అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదంతా అసత్యం, అనిత్యం. సత్యం నిత్యం ఉన్నది భగవంతుడు మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని బాబా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇంకా 6 minutes ఉంది కాబట్టి మరొక చిన్న కథ, ఇది కూడా అతి ముఖ్యమైన విషయమే. ఆ విషయానికి సంబంధించినటువంటి కథ మనం చెప్పుకుందాం. పేరు చెప్పిన కథ ఇది. ఒకరోజు పరమేశ్వరుడు, శివుడు, ఆయన భార్య పార్వతి, ఇద్దరి మధ్య కొద్దిగా ఏదో చిన్న గొడవ వచ్చిందిట. ఆవిడ మౌనంగా ఉండిందిట, మాట్లాడటం మానేసింది. పరమేశ్వరుడు అడిగాట, ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి. ఇప్పుడు ఆవిడ, మీ భక్తుల పట్ల మీరు చూపిస్తున్న అలక్ష్యం, కాఠిన్యం నాకు బాధ కలిగిస్తోంది. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ నిజమైనదేనా, ఉన్నతమైనదేనా, లేక నా పట్ల కూడా నిర్దయగా చూపిస్తున్నారా అనే ఆలోచన కలుగుతోంది అన్నట్ట. అంటే ఆయన అన్నట్ట, ఏమైంది, నేను దయలేని వాడనా? అందరూ సంరక్షింపబడుతున్నారు, ప్రతి ఒక్కరికి తగినంత ఇవ్వబడుతోంది, ఎవరికి ఏం ఇవ్వాలో అన్ని ఇస్తూనే ఉన్నాను అన్నట్టు ఆయన. పార్వతి మాత్రం కినుక వహించిందిట, అలిగిందనమాట. ఏది ఏమైనా మీరు మాత్రం మీ భక్తులను చిన్న చూపు చూస్తున్నారు, కఠినంగా ఉంటున్నారు. ఏం జరిగింది అని అడిగినప్పుడు అప్పుడు ఆవిడ చూపించిందిట, రండి చూడండి, అదిగో అక్కడ మీ భక్తుడు ప్రతిరోజు మీ నామస్మరణతో గడుపుతున్నాడు. అలా మిమ్మల్ని తలుచుకుంటూ తిరుగుతున్నా అతనికి ఎవరైనా ఏదైనా ఇస్తే దానినే భుజిస్తున్నాడు. అతని కుటుంబానికి కూడా ఏ దారి లేదు. అతని జీవితాన్ని మీకు ధారపోసాడు, మిమ్మల్నే తలుచుకుంటున్నాడు, అయినా అంత బీదరికంలో ఉన్నాడు అని చెప్పి చూపించిందిట. ఓ, శంకరుడు అంటున్నాడు, శివుడు ఏమంటున్నాడు, ఓహో, నిజానికి అతని యోగం అంతే ఉంది, అది అలా జరగవలసి ఉంది.
నన్ను చేరే మార్గంలో అతను ముందరికి వెళ్ళాలి అంటే ఇతను ఇలా ఉండడమే కరెక్ట్, ఈ యోగమే సహాయపడుతుంది అన్నట్ట శివుడు. అంటే కానీ పార్వతి లేదు, నాకేమీ నమ్మకం లేదు, అతనికి మీరేదైనా సహాయం చెయ్యాలి, పూర్తిగా మీ వాడైన అతనికి ఎంతో కొంత ప్రాప్తించేలా చెయ్యాలి అందుట. అప్పుడు శివుడు అంటున్నాడు, అయితే ఏం చెయ్యాలి, అది కూడా నువ్వే చెప్పు అన్నట్ట. అతనికి ఇవ్వాల్సింది నేను ఇచ్చాను, ఇంకా ఏం చేయాలి దానికి మించి అన్నట్ట. అంటే అతనికి మంచి సంపద కలిగేలాగా చెయ్యాలి, అది నా నా కోరిక అన్నట. సరే నీ కోరిక నేను తీరుస్తాను, అతనికి సిరి సంపదలను ప్రసాదిస్తాను, చూడు ఏం జరుగుతుందో అన్నట్ట. అన్న తర్వాత ఆ భక్తుడు తన గుడిసె నుంచి బయటకు వచ్చి ఎప్పట్లాగే బజార్కి వెళ్తున్నాడు. అతని వృత్తి ఏంటంటే భిక్షాటనం, అడుక్కోవడానికి వెళ్తున్నాడు. వెళ్తూ దారిలో నడుస్తున్నాడు. హఠాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను భగవన్నామాన్ని తలుచుకుంటూనే బయలుదేరాడు, అలాగే వెళ్తున్నాడు కూడా. అయితే ఆలోచన ఏమిటి, నేను ముసలివాడినవుతున్నాను, ఈ ప్రపంచంలో మనుషులు మారిపోతున్నారు, అది వరకు లాగా దయాదాక్షిణ్యాలు తక్కువయ్యాయి, ఎంత జాలి లేదు దయ లేదు వీళ్ళకి, వాళ్ళని జాలి దయ పొందాలంటే ఒకవేళ నేను గుడ్డివాడిలా నటిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. గుడ్డివాడినంటే డబ్బులు ఎక్కువ వస్తాయేమో అన్న ఆలోచనతో, అప్పుడు ఎక్కువ మంది దానం చేస్తారేమో అనుకుని ఆ క్షణం నుంచి గుడ్డివాడిగా నడిచడం మొదలెట్టాడు. ఆ నడుస్తున్న దారిలోనే కళ్ళు మూసేసుకొని గుడ్డివాడిలాగా నడవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో శివుడు అతని ముందర ఒక మూట పడేశాడు, దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. కానీ ఆ మూటను అతను చూడలా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాట. వెళ్ళిపోయేసరికి భగవంతుడు తన కోసం వేసిన బంగారాన్ని అతను చూడలేదు, దాటుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు శంకరుడు పార్వతి వైపు చూసి, కర్మశాస్త్రం ఎంత గొప్పదో చూసావా, నీ జీవితంలో ఏదైతే నిర్ణయింపబడిందో అదే నీకు ప్రాప్తిస్తుంది, అంతకు మించి పొందాలన్నా పొందలేము అని చెప్పి అన్నాడట. ఇది లా ఆఫ్ కర్మ గురించి ఎంత చక్కగా ఈ స్టోరీలో మనకి ఎరిసి చెప్పాడో చూడండి. ఎంత ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది, మనకి భగవంతుడు ఏది నిర్ణయించాడో అదే మనకి జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని తృప్తిగా జీవించటమే, ఆయన నామస్మరణలు గడపటమే అతి ముఖ్యమైన కార్యక్రమం మనుషులకి అని చెప్పే విషయాన్ని ఇక్కడ మనం ఎరిచ్ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబు శారద గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. మార్వెలస్ స్పీచ్. ఓకే జయబాబు అమ్మ. ఇప్పుడు సులోచన గారు ఒక సంకేతం చేయండి. సులోచన గారు. సులోచన సులోచన గారు లేకపోతే ఉమారాణి ఒక సంకేతం చేయండి. బాలకృష్ణారావు అమ్మాయి ఉమారాణి. ఉమారాణి ఎవరు ఏమ్మా? చేస్తాను, వస్తున్నా. ఉమారాణి గారు. సులోచన వస్తే సులోచన, సులోచన తర్వాత ఉమారాణి. నేను పాడిస్తాను. ఓకే జై బాబు. మెహర్ బాబాకి జై.